హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రములు. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృపను నామానికి మహిమ కలుగులు గాక, ఘనత కలుగులు గాక. గడిచిన వారమంతా దేవుడు మనం ఎంతగానో కాచి కాపాడిన దేవునికి మన నిండు మనసుతో హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు. వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వకమైన వదనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. అంటే గత వారంలో మనం నేర్చుకున్నది ఏంటి, రాత్రి మనం నేర్చుకున్నది ఏంటి అమ్మా? మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట ఆశ్రయించుట లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మకూడదు? మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద మనము ఆధారపడాలి. రాత్రి ఏం నేర్చుకున్నాం అమ్మా? అశూరు రాజు యొక్క వ్యాఖ్యలు. మంచి ఆత్మీయ సందేశాన్ని రాత్రి కాలంలో మాట్లాడుకున్నాం. దేవుని దగ్గరికి రానంత కాలము మనిషి వేసే రంగులు అంత కాదు. దేవుని దగ్గరకు వచ్చినాక పూర్తిగా మనిషి మనం ఎలా ఉన్నామో అర్థమవుతుంది దేవుని ఎందుకు వచ్చినాక. అందుకే నా ఎంత గొప్ప లేరు, నా ఎంత తెలివైన లేరు, నా యొక్క అనుభవం కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళ మాట కాదు లేరు అని అనుకుంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చినాక వారి స్థితి అంతా బయటపడిపోతారని అశూరు రాజును తీసుకునే ఒక ఆడముగా మనం మాట్లాడుకున్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే చేశాడు అశూరు రాజు. రక్షకుడు కూడా అదే చేశాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళే ముందు ఆయన బలమిచ్చే దేవుడు. ఆయన ఏ దేవుడు? యెహోవా బలమిచ్చే దేవుడు, యెహోవా సమాధానం ఇచ్చే దేవుడు, యెహోవా ఆశీర్వదించే దేవుడు. ఏం నేర్చుకోబోతున్నాం? యెహోవా బలమిచ్చే దేవుడు, యెహోవా సమాధానం ఇచ్చే దేవుడు, యెహోవా ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలారా నా యొద్దకు రానియండి అన్నారు. చిన్నపిల్లల రానియండి అన్నారు కాబట్టి చక్కగా చిన్నపిల్లల మందిరానికి తీసుకురావడం మంచిదే. కానీ చిన్నపిల్లలు చక్కగా వారి కోసం ముందుగానే ప్రార్థన చేసుకుని సిద్ధపరచుకుని అల్లరి చూడకుండా చక్కగా ఏడవకుండా వాక్యం మీద దేవుని కార్యం ఇక్కడ జరగాలని, సాతానికి ఇక్కడ అందరికీ చోటు లేకుండా దేవుని యొక్క కృప ఇక్కడ దేవుని యొక్క కార్యాలు జరగాలని మన ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బలపరిచేది. దేవుడు ఎలాంటి దేవుడు? బలపరిచేది. నిజంగా చాలా మంది బలహీనులు అయిపోతున్నారు, చాలా మంది బలహీనులు అయిపోతున్నారు, చాలా మంది రోగులు అయిపోతున్నారు, చాలా మంది హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అంటే బలహీనులు అయిపోతున్నారు. వాతావరణం చూసినా, తినే ఆహారం చూసినా మనిషి చాలా బలహీనులు అయిపోతున్నాడు. మనిషి ఎలా అయిపోతున్నాడు? సిరిచెమట పట్టుకొచ్చేస్తుంది. మనిషికి ఎలా ఉంటుందంటే ఒక్క పెట్టేట్లు సిరిచెమట పట్టుకొచ్చేట్లు నీరసం అయిపోవటం, మరి ఎంత తిన్నా ఇంకా నీరసిల్లిపోవటం, చాలా బలహీనంగా ఉండటం జరుగుతుంది. అంటే బలము లేని వాడుగా మనిషి అయిపోయాడు. ఒకటి. రెండోది, ఎంత సమాధానంగా ఉండాలన్నా సమాధానం కావాలనే కనబడుతుంది. కపటమైన సమాధానంగా ఉంటే అది ఆ వాళ్ళకైతే సమాధానం దొరుకుతుంది. ఉన్నట్టుగా సత్యముగా నడుస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళకి సమాధానం లేదు. కపటముగా వాళ్ళు ఉన్నంతసేపు లాలన మాటలు చెప్తూ చక్కగా మృదుగా మాట్లాడుతూ వాళ్ళు కపటంగా మాట్లాడుతూ వాళ్ళతో సమాధానంగా ఉన్నారు, వాళ్ళతో కూర్చుంటున్నారు. వాళ్ళని ఖచ్చితంగా మాటల ద్వారా, క్రియల ద్వారా ఇలా చేయడం తప్పు అని గద్దించమంటే వాళ్ళతో సమాధానంగా ఉండటానికి ఇష్టపడలేదు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. కానీ దేవుని ఆశీర్వాదము కలిగే నల్ల కష్టార్జితం వలన ఆశీర్వాదం వస్తుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. దేవుడు ఆశీర్వదించే దేవుడు అని తెలుసు మానవుడికి, కానీ
నేను ఉద్యోగం చేసుకుంటేనే నేను అభివృద్ధిలో ఉంటాను, ఈ వ్యాపారం చేసుకుంటేనే నేను అభివృద్ధిలో ఉంటాను, నేను ఇలా చేస్తేనే అలా చేస్తేనే నేను బాగుంటానన్న థాట్లోకి మానవుడు వచ్చేసాడు. కానీ యెహోవా ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుందన్న ఆలోచన మానవుడికి లేదు. యెహోవా ఏమిచ్చే దేవుడు? ఏమిచ్చే దేవుడు? యెహోవా బలమిచ్చే దేవుడు. రెండోది ఏమిచ్చే దేవుడు? సమాధానం ఇచ్చే దేవుడు. మూడోది ఏమిచ్చే దేవుడు? ఆశీర్వదించే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి బలం ఇచ్చాడో చూద్దాం ఒకసారి. వాక్యం కదా బలం ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథం 40:29 వారందరూ మాయ స్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పాత విగ్రహములు. 40 అధ్యాయము యెషయా గ్రంథం 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరికి బలం ఇస్తాడంట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు ఆయనే. రాత్రి ఒక దర్శనం కనపడింది తెల్లవారుజామున. 3-4 స్త్రీలు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి సీరియస్ గా ఉంది. ఎవరో తెలియదు, మనుషులు ఆడమని తెలియట్లేదు, కొత్త వ్యక్తులుగా ఉన్నారు. పురుషుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ స్త్రీలు 4 స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎంతగా మంచిగా చూసినా, ఎంత బలమైన సిరైలు పెట్టినా, ఎంత బలమైన ఆహారం పెట్టినా బలహీనుడైపోతున్నాడు. ఏమైపోతున్నాడంట? బలహీనుడైపోతున్నాడు అని చెప్తున్నారు. అప్పుడు నేను ఈ వాక్యాలు చూసుకుంటే, దేవుడిచ్చిన ఈ వాక్యము ఏంటి, ఈ వాక్యం నాకు బయటకు వస్తుందని చూసుకుంటే, యెహోవా బలమిచ్చు దేవుడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు బలహీనులైపోతున్నారు. సిలైన్లు హాస్పిటల్కి వెళ్తే చిన్నపిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, అందరికీ సీసాలే. కానీ బలహీనులైపోతున్నారు, బలము లేని వారుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారంటే బలము లేని వారుగా ఉన్నారు, బలహీనులైపోతున్నారు. ఇందులో దేవుని మర్చివారులారా, దేవుని వాక్యం ఏమని శ్రమిస్తుందంటే మీరు దేవుని మర్చిపోతున్నారు. ఈలోక బలాన్ని నమ్ముకున్నారు, ఈలోక ధనాన్ని నమ్ముకున్నారు, ఈలోక సావాసాన్ని నమ్ముకుంటున్నారు. ఈ లోకం మీద ఆశ ఎక్కువవుతుంది. బలహీనమైపోతే ఆలోచించి టెన్షన్ పడి బలహీనతలు తెచ్చుకుంటున్నారు అని చెప్పాలని యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తున్నాడు. ఏమంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు. ఎలాంటి వారికి అంత బలమిచ్చే దేవుడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు. బలమిచ్చే దేవుడు అని యెషయా గారు చెప్తున్నారు. ఇక్కడ కీర్తనాకారులు కూడా 29వ కీర్తన 11వ వచనం చూద్దాం ఒకసారి. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమునిచ్చును. యెహోవా తన ప్రజలకు సమాధానమిచ్చును. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించును. హల్లెలూయా. దావీదు గారు కూడా తన జీవితం అనే యాత్రలో, యాత్రా కీర్తనలో, తన జీవితం అనే ప్రయాణంలో ఒక మాట చెప్తున్నాడు. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంట? బలమునిస్తాడు. ఎందుకంటే నన్ను బలపరిచాడు. నేను కృంగిపోయిన వేళలో, నేను బాధపడుతున్న వేళలో, నేను వేదన పడుతున్న వేళలో, నా శత్రువులను తరుగుతున్న వేళలో, నా పిల్లలు నాకు శత్రువు అయిపోయిన టైంలో, నా రాజే నన్ను ఉపయోగించుకుని తర్వాత నన్ను చంపాలని సౌలు రాజు నన్ను తరుగుతున్న వేళలో దేవుడు నన్ను బలపరిచాడు. కృంగిన నన్ను బలపరిచాడు. నా దేవుడు నన్ను బలపరిచి యుద్ధంలో చేయించాడు. నా తల్లి బాలుడుగా ఉండగా నేను ఇదిగో 5 గులకరాలు ఏరుకుని 6 ఊర్ల 3 జాడల గొలియాతు నేను చంపేనంటే నా బలము కాదు, యెహోవా బలం ఇచ్చే దేవుడు. సంసోను ఇదిగో దాగోను గుడి 1000 స్తంభాల గుడి పడగొట్టాడంటే యెహోవా బలము చేతే తప్ప, యెహోవా ఆత్మ బలము చేతే తప్ప తన సొంత శక్తి కానే కాదు. అంటే ఇప్పుడు మనకు రుజువు అవుతుంది. సంసోనికి బలం ఇచ్చిన దేవుడు, దావీదుకి బలం ఇచ్చిన దేవుడు. యెషయా తన చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు.
హల్లెలూయా. ఎవరు సమస్యలు పోయారంటే అక్కడ యెషయా ఎవరి గురించి చెప్పడం మొదలు పెట్టారంటే హిజ్కియా రాజు సమస్యలు పోయాడు, బలిపురుడు అయిపోయాడు. మళ్ళీ 15 సంవత్సరాలు ఆశించి పొడికించి దాని తర్వాత అధ్యాయం వచ్చిన 37, 38, 39లో 39 వచ్చేసరికి ఆ యెషయా గ్రంథంలో హిజ్కియా రాజు బలపరిచిన విధానాన్ని చూసి 40 అధ్యాయం వచ్చేసరికి ఆ 29, 28 వచ్చినాల్లో మాట్లాడుతున్నారు. సమస్యలున్న వారిని ఆయన బలపరిచే దేవునికి స్తోత్రం. అభిషేకాశ్వరు రాజ్యాల అభిషేక చేతిలో నుంచి ఇదిగో సన్నరేపు చేతిలో నుంచి దేవుడు హిజ్కియాని సమస్యల పరిస్థితుల నుంచి బలపరిచాడు అని చెప్తున్నాడు. ఆయన పరిచేయడు. దేవునికి స్తోత్రం. రోగంలో నుండి నిన్ను బలహీనమైన పరిస్థితిలో నుంచి నిన్ను బలపరిచేది, కృంగిన స్థితిలో నుంచి నిన్ను బలపరిచేయలేదు. నీ స్థితి అంత పూర్తిగా నీరుగారిపోయిన టైంలో దేవుడు నిన్ను మరలా రక్త బలముతో నింపే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా దాని కింద చెప్తున్నాడు కదా, బాలురు సహితము సమస్యలుదురు, అలయుదురు, ఎవరెస్తులు ఎదురు చూసి వారిని నూతన బలము స్తోత్రం. ఏమనిపించట్లేదా మీకు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసే వారిని ఎలా ఉంచుతారంట? నూతన బలముతో ఉంచుతారు. యెహోవా కొరకు ఎదురు చూపులేవండి. ఈ రోజున లోకం కొరకు ఎదురు చూపులని, లోక ఆశల కొరకు ఎదురు చూపులని, లోక తలంపుల కొరకు ఎదురు చూపులు ఉన్నాయి. కానీ యెహోవా కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఈ కాలంలో కనబడనే కనబడలేదు. ఒక ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే భూమి మీదంట క్రైస్తవ మతం తగ్గిపోతుందంట. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అమెరికా దేశం ఏంటి, అరేబియా ఏంటి, మొత్తం దేశాలన్నింటిలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, ఇటలీలో, ప్రతి ప్రాంతంలో క్రైస్తవ దేశాల్లోనే క్రైస్తవ మతం తగ్గిపోతుందంట. లెక్కల్లో చూస్తే క్రైస్తవ మతం తగ్గిపోతుందంట. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తత్వం ఉండకుండా చెయ్యాలి అని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం ఏకమై హిందుత్వాన్ని తీసుకురావాలని చూస్తుంటేనంట భారతదేశంలో క్రైస్తత్వం బాగా పెరిగిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలు పెడతామా? మన భారతదేశంలోనే క్రైస్తత్వం పెరుగుతుందంట. హిందూ దేశంలో క్రైస్తత్వం పెరుగుతుందంట. అన్ని దేశాల్లో, క్రైస్తవ దేశాల్లోనేమో క్రైస్తవ మతం తగ్గిపోతుందంట. అన్య మతాలు పెరుగుతున్నాయంట. అసలు ఏ మతం వస్తూ మనకి శ్రమలత్తుని అని వదిలిపెట్టేస్తున్నారంట. కానీ భారతదేశం మాత్రం క్రైస్తత్వం ఇంకా రోజు రోజుకు ఉతుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మోషే ఇజ్రాయేలు ప్రజలైన మోషే అక్కడ ఫరో కుమార్తెకి కుమారుడిగా ఉండి ఇజ్రాయేలుగా ఉండి ఇజ్రాయేలులందరినీ 5 సంవత్సరాల పిల్లలందరినీ సంహరించాలి, ఇజ్రాయేలు ముట్టుకొంటున్నారని ఆ పోతీఫర్ రాజు, ఐగుప్తు రాజు ఒక ఖడ్గం తీసుకుని మంత్రస్థానాలకు చెప్పి ఆ కాంపు పేటల మీద ఇజ్రాయేలులకు పుట్టిన మగపిల్లలందరూ చంపేయమంటే మంత్రస్థానులు దేవునికి భయపడి మగపిల్లలు బ్రతకలిస్తే మోషే పెద్దవాడయ్యే టైంలో 3 సంవత్సరాలు బాలుడుగా ఉండగా 5 సంవత్సరాల పిల్లలందరినీ ఇజ్రాయేలు పిల్లలందరినీ చంపేయమని రాజు ఆజ్ఞ అయితే అక్కడ దాచి ఇజ్రాయేలు ప్రజలు పొత్తుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను పూర్తిగా ప్లాన్ చేసి దేవుని సమాజాన్ని అంతమందించాలని వాడికి అనుక్షణం వాడి ప్రయత్నాలు ప్రారంభిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ నూతనం చేసుకుంటూనే ఉంటున్నాడు. ఇంకా క్రొత్తగా ఇంకేం చేసి వీళ్ళని పాడు చేయాలి, ఇంకేం చేసి వీళ్ళని అంతమందించాలి, ఇంకేం చేసి వీళ్ళని అడగదక్కాలని వాడు ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఇంకా నూతన బలం ఇచ్చి తన ప్రజలు బలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలు మాత్రం దేవుడు ఏమిస్తున్నాడు? నూతన బలం ఇచ్చి ఇంకా బలపరుస్తున్నాడు. ఆయన నూతన బలం ఇచ్చేది, నూతన అనుభవించేది, నూతన ఆసక్తి ఇచ్చేది. ఆయన తన ప్రజలను బలపరిచేది. బలహీనంగా ఉన్న టైంలో సంస్థను బలపరిచేది.
బలపరిచాడు, దావీదును బలపరిచాడు. దేవునిలో బలవంతులుగా ఉండి వాళ్ళ దేవుని కొరకు నిలబడ్డారు. సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన బలమిచ్చే దేవుడు అని రుచులో అవ్వాలంటే నీ విశ్వాసం ఇచ్చు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో, ఎప్పుడు రోగంగా ఉన్నావో, ఎప్పుడు బలహీనతలోకి నువ్వు వెళ్ళిపోతున్నాను, నాకు జ్వరం వచ్చేటట్టుంది, జలుబు చేసేటట్టుంది, ఏదో కడుపులో నొప్పి వచ్చేటట్టుంది, గుండె బలహీనంగా ఉందని నీకు అనిపిస్తుందో, యెహోవా ఎంత విశ్వాసం ఉంచి తప్పక నిన్ను ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచు, నీ విశ్వాసంగా నిన్ను స్వస్థపడుతుంది. నా పని అయిపోయింది అని దిగచారిపోయి పొంగిపోయి ఆయన యందు విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో చూద్దాం. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా సేవకుడివి. సేవలో ఉండి నా పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, నా స్థితి ఏంటి, ఎలా ఉంది, ఎంత ప్రార్థన చేసినా సహవాసం అభివృద్ధి చెందట్లేదు అనుకున్నావా, సంఘం అభివృద్ధి చెందట్లేదు అనుకున్నావా, దేవుడు మమ్మల్ని పోషించకపోతే మేము ఎలా పోషించబడతామని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, వాళ్ళ కోసం పస్తులండి ఉపవాసాలను ప్రార్థన చేసి నువ్వు బలహీనుడు అయిపోతున్నావా, నేను నా సేవకుడుగా నేను నిన్ను ఆదుకుంటాను, నేను బలపడతాను, భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంగా సొమ్మసిల్లిపోయావా, సొమ్మసిల్లిన నీకు బలహీనురాలు రోగము చేత, కృంగుదల చేత, కాళ్ళు లాగుతున్నాయో, గుండె బలహీనతను, గుండె నొప్పను, నడువు నొప్పను, చేతులు నొప్పను, బలహీనురాలుగా ఉన్నావా, దేవుడు నిన్ను తప్పకుండా బలపరుస్తాడు. సేవకుడుగా ఉండి నా స్థితి ఏంటి, ఇలా అయిపోతుంది, నానాటికి మేము ఇలా అయిపోతున్నామని నువ్వు అనుకుంటున్నావా, నా సహవాసం వృద్ధి పొందట్లేదంటే, నేను దేవుడు పనే చేస్తున్నాను కదా, దేవుడు నన్ను ఆదుకోనట్లేదంటే, దేవుడు నన్ను బలపరచట్లేదంటే, నేను ఇంత బలహీనం అయిపోతున్నానంటే నువ్వు అనుకుంటున్నావా, నువ్వు నా సేవకుడు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాళ్ళని వీళ్ళని కాదని పక్షపాతం లేని దేవుడు, ఎవరినైనా ఆయన ఆదుకునే దేవుడు, ఎవరినైనా ఆయన బలపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను బలపరిచే దేవుడు, ఆయన నీకు నాకు శక్తినిచ్చే దేవుడు, ధైర్యాన్నిచ్చే దేవుడు, కుంగిపోనక్కర్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట కూడా చూద్దాం. జకర్యా గ్రంథం, కీర్తన గ్రంథం 68:35 వచనం. కీర్తన గ్రంథం 68:35 వచనం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాపరాక్రములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పరిశుద్ధ సన్నిధిలో నుంచి తన ప్రజలను బల పరాక్రమం గలవాడిగా నడిపించిన దేవుడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో తన అనుభూతితో చెప్తున్నారు, కీర్తనకారుడు రాస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆయన మామూలు దేవుడు కదా, బలము పరాక్రమం కూడా మనకు అనుగ్రహించాడు. ఆయన ఏమి కలిగి ఉన్నాడు, నావన్నీ నీవి, నీవన్నీ ఆయన ఎన్ని మనకి ఇచ్చేది. ఆయన బల పరాక్రమ కలిగిన దేవుడు మనల్ని కూడా బలవంతులుగా చేస్తాడు. పరాక్రమ కార్యములు అనగా పరాక్రమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న వాటికంటే గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. చేయగలిగిన దేవుడు మనల్ని కూడా గొప్ప గొప్ప బల పరాక్రమ కార్యాలు చేసేవారిగా మనల్ని కూడా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుని ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు
బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతులందునుగాక. ఆయన నామానికే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. మన పరిచయలను విడిచిపెట్టేది వారు కాదు. మనకు బలం లేదే, మేము వ్యాధిగ్రస్తులమే, బలహీనలు అయిపోతున్నామే, కృంగిపోతున్నామే, ఆధైర్యపడుతున్నామే, సమస్యలుకున్నామే అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను బలపరిచేవాడు, బల పరాక్రమ గల దేవుడు. నిన్ను కూడా బల పరాక్రమంగానే వచ్చిపోతున్నాడు. జకర్యా గ్రంథం కూడా చూద్దాం. దేవుడికి స్తోత్రం. 20 నేను యూదా వారిని బలాశాలులుగా చేసేదను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేస్తారంట ఆయన? బలాశాలులుగా చేస్తాను. యోసేపు సంతతి వారిని రక్షణ చేసి వారి నివాస స్థలములను ఇచ్చెదను. నేను వారి ఎడల జాలి పడుదును. నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు యోదా సంతతి వారిని, యోసేపు సంతతి వారిని నేను చేసేవుడు గుంటలో పోసివేశారు, విడిచిపెట్టేశారు. యోసేపుని గుంటలో పోసేశారు, విడిచిపెట్టేశారు. అయితే అన్నలు విడిచిపెట్టారేమో కానీ నేను యోసేపు సంతతిని, యోదా సంతతిని నేను విడిచిపెట్టను. నేను వారిని బలపరుతును. హల్లెలూయా. ఎవరు బలపరుపును అన్నారు? నేను వారిని బలపరుతును. యోదా గోత్రంలో ఉన్నావా? ఫలించే గోత్రమైన యోసేపు సంతతిలో ఉన్నావా? ఏ అనుకూలంలో ఉన్నావు? యోదా గోత్రం అనగా స్తుతి గోత్రము. స్తుతి గోత్రపు అనుకూలో ఉన్నావా? ఎక్కువగా స్థుతులు చెల్లించడం నీకు ఇష్టమా? నీ అలవాట, నీ క్రమమా? అయితే నేను దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఇదిగో యోసేపు సంతతి వేయబడిన, అమ్మి వేయబడిన, గుంటలో త్రోయబడిన, పాపము చేయమని ప్రోత్సహించిన, పాపాన్ని విడిచిపెట్టి పారిపోయిన యోసేపు సంతతిలో ఉన్నావా? ఆ సంతతిలో ఉంటే నేను నిన్ను బలపరుస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. బలపరిచే దేవుడని, బలపరిచే దేవుడని, బలహీనులుగా చేసే దేవుడు కానే కాదు. దేవుని దగ్గరకు వస్తే నీకు నూతన బలం వస్తుంది. ఆయనను అనుసరించి నడిస్తే నీకేమొస్తుంది? నూతన బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయనకి ఎన్ని స్థుతించినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట కూడా చూద్దాం. తిమోతి గారు కూడా అదే అనుభూతితో చెప్తున్నారు. 2 తిమోతి పత్రిక 4:17 2 తిమోతి పత్రిక 4:17 నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరిలో ఆయన నిమిత్తము, దాని విను నిమిత్తము ఆ ప్రభువా నీవు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతి గారికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అన్ని జనులందరూ విను నిమిత్తము, నేను చెప్పే వాక్యము అన్ని జనులందరూ విను నిమిత్తము దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నా, మా వైపు చూడట్లేదు, మా దగ్గర రక్షణ పొందట్లేదు, మా వాక్యం ద్వారా మారట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు బలపరిచిన వారి ద్వారా అన్ని జనులు మారుతారు, అన్ని జనులు వింటారు. దేవుడు బలపరిచి పంపించిన వ్యక్తి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడి అనేక మంది దేవుడి వైపు తిరుగుతారు. కానీ దేవుడు పేరు పెట్టి పిలిచి నా పని చేయి, నా సేవ చేయి అన్నవారి ద్వారా అనేక ఆత్మలను దేవుడు ఆయనకు అప్పచెపుతారు. వారిని దేవుడి పనిలో బలపరుస్తాడు. హల్లెలూయా. వారి పని ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుంది. దేవుడు బలపరిచిన పని ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. దేవుడు బలపరచిన పని బలహీనముగా ఉంటుంది. దేవుడు తన పనిని బలపరిచే దేవుడు, తన పరిచయను బలపరిచే దేవుడు, తన సేవకుని బలపరిచే దేవుడు, బలహీనముగా చూసే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్య జనులు మారు నిమిత్తం దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు ఇదిగో తిమోతికి రాస్తున్నాడు. దేవుడు నన్ను బలపరచబడుతున్నాడు అన్య జనులు సువార్త విని నిమిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త వినాలన్న బలం కావాలని దేవుడు బలపరిస్తే అనేక ఆత్మలు పట్టబడతాయి. సమస్యలు ఉంటే దేవుడు బలం ఇస్తే నీకు బలం వస్తుంది.
శ్రమలో ఉంటే దేవుడు నీకు బలం ఇస్తే నీ శ్రమ తొలగిపోతుంది. దేవుని యొక్క బలము చాలా అవసరం. మరుగుకి ఇప్పుడు జరుగుతున్న కల్చర్ను బట్టి అనారోగ్యంలో దేవుడు చాలా మీకు బలం ఇవ్వాలి. దేని విషయంలో బలం ఇవ్వాలి? చాలా మంది అనారోగ్యులు అయిపోతున్నారు, చాలా మంది బలహీనులు అయిపోతున్నారు. ఆ బలహీనత నుంచి విడిపించే దేవుడు నీకు బలముచ్చులాగున నిరంతరం దేవుని అంత విశ్వాసం ఉంచాలని ప్రభువారికి మనకు స్పష్టంగా తెలియపరుస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమాధానం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు దేవుడు బలమిచ్చే దేవుడు. రెండో మాట ఏంటి? సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దశలోనిక పత్రిక 3:16 రెండో దశలోనిక పత్రిక సమాధానకర్తయగు ప్రభువు ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను నీకు సమాధానం అనుగ్రహించును గాక. మళ్ళీ చదువమ్మా, అందరు చదుదాం. సమాధానకర్తయగు ప్రభువు, నేను చదవమనుకోడు. సమాధానకర్తయగు ప్రభువు చప్పుడు చక్కమ్మా. కానీ ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రికలో సమాధానకర్తయగు ప్రభువు ప్రజలందరికీ మీ అందరికీ ఆయన సమాధానం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటండి? ఆయన పేరేంటి? ఏ ఇంటికి వస్తావు కోళ్ళంటే ఆ ఇంటికి వస్తామంటే ఆ ఇంటికి తగ్గ కోళ్ళే వచ్చిందని అంటూ ఉంటారు సమాధాన సమయం. ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా చాలా సమాధానంగా ఉంటారండి. పూర్ణ మనసుతో నమ్ముకున్నాం. ఆయన తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలుగా మనము ముద్రించబడుతున్నాం. అప్పుడు ఆయన సమాధానకరుడు. మనం కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. సమాధానంగా ఉండాలి, ఉంటాము కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంగా ఉందాము అన్నప్పుడు చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానకరుడు అంట. ఎవరంట ఆయన పేరు? ఆయన మన తండ్రి సమాధానకరుడైనప్పుడు మనం కూడా సమాధానంగానే ఉండాలా వద్దా? సమాధాన కష్టమైన దేవుని నమ్ముకున్నాం కనుక మనకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. చదివన్నది యోహాను సువార్తలో 14:27 చదువుదాం. నేను మీకు శాంతిని అనుగ్రహించవెళ్ళుచున్నాను. నా శాంతితోనే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, గర్వనీయకుడి. నేను వెళ్ళి మీ ఎద్దకు వచ్చినని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్లుగా నేను నీ తండ్రి ఎద్దకు వెళ్ళునని మీరు సంతోషించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు శాంతికరుడు. సమాధానం అన్న శాంతి అన్న ఒకటే. సమాధానకర్త అయిన దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన ఎప్పుడు శాంతిగా ఉంటాడు కానీ అశాంతిగా ఉండే దేవుడు కానే కాదు. శాంతినే ప్రకటించడానికి వచ్చాడు. మన శాంతినే మనకి పంచి ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఇచ్చే దేవుడు, ఇంకా బలమునిచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య శాంతికరుడై ఉన్నాడు. తన శాంతిని నీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నమ్ముకుంటే నీకు శాంతి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంటే నీకు బలం వస్తుంది. ఆయన నమ్ముకుంటే నీకు శాంతి సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఆయన నమ్మకుండా లోకానుసరమైన జీవితం నీకు ఉంటే ఇదిగో నువ్వు ఎంత సమాధానంగా ఉండాలన్న సమాధానం నీ వద్దకు రాలే
రాత్రి కొన్ని రోజుల సమాధానం, నటనా సమాధానం కొన్ని రోజులే, మంచి సమాధానం శాశ్వత కాలము. ఎదురుకుండా పైకి ఎదురు సమాధానంగా ఉన్నట్టు నటించకపోయిన లోపల తోటి వారి మీద ప్రేమ ఉండటమే ఇదే దైవ భక్తికి నిదర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నేను వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించబోతున్నాను. దేవునికి స్తోత్రం. నేను వచ్చిన పని అయిపోయింది, శాంతిని ప్రకటించా, నేను వెళుతున్నాను, ఇక నా నిత్యరాజ్యానికి వెళుతున్నాను. మీరు అక్కడికి వచ్చేంత వరకు పరలోక పట్టణంలో నేను మీ కొరకు స్థలం సిద్ధపరచబడుతున్నాను. ఇప్పుడు శాంతినిచ్చి వెళ్తున్నాను. ఈ శాంతితో భూమి మీద చక్కగా ఉండండి, ఒకరినొకరు ప్రేమగా ఉండండి, శాంతిగా ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, కలహాలుగా ఉండదు, ద్వేషాలుగా ఉండదు, కపటాలుగా ఉండదు. నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను. ఈ శాంతిని కలిగి ఉంటూ చివరి వరకు ఇదిగో మీ దీపము ఉండగా శాంతి కలిగి ఉండండి. ఒకనొక రోజు మీ దగ్గర దీపాన్ని చూసుకున్నాను, అనగా మీ ప్రాణము మీ దేహంలో చెల్లిపోయినప్పుడు మీరు ఆత్మరూపిగా నా దగ్గరకు వస్తారు. అప్పుడు మీ కొరకు నేను స్థలం సిద్ధపరచబడుతున్నాను అని యేసుక్రీస్తు స్వయంగా చెబుతున్న శాంతిని నేను ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఇచ్చి ఎలాంటి దేవుడు మన దేవుడు? ఇచ్చారా లేదా? సమాధానం ఇచ్చారా లేదా? ఇచ్చారు. బలం ఇచ్చారా లేదా? దేవుడు నమ్ముకున్నాక నీకు వచ్చిన బలహీనత పోయినా లేదా? దేవుడు చాలా కార్యాలు జీవితంలో చేశాడా లేదా? బలం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట చూద్దాం. యెహోవా ఆశీర్వదించే ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చెప్తున్నాడు అహరోను కుమారుడికి, అహరోనుకి, దేవాలయంలోకి వెళ్ళి మీ ప్రజలను ఎట్లా దీవించు అని. మోషే ఇక నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను మరణించబోతున్నాను, నేను ఇక వెళ్ళిపోతాను, ఎంతకాలం నేను భూమి మీద ఉండను, నేనే ఎంతకాలం మీ మధ్యన ఉంటాను, నేను వెళ్ళిపోతాను. అయితే నేను మిమ్మల్ని ఆశీర్వదించడం ఎలాగో నా కుమారులైన అనగా నా పనికి నా యాజకులైన ఆరోగ్య సంతతి వారిని నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేస్తున్నాను, వారి ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మోషే అహరోను పిల్లలకు అహరోనుకి నేర్పుకున్నాడు ఆ మాటలు. దేవునికి స్తోత్రం. మరి చదవమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సన్నిధి నుండి తన సన్నిధి ప్రకాశింపజేసి 22వ వచనం కూడా చదువుదాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతో అతని కుమారునితో ఇలాగనము, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలెను. హల్లెలూయా. మందిరానికి వచ్చినాక దైవజనులను దీవించాలి తన ప్రజలను అని దేవుడు నేర్పుతున్నాడు దైవజనుడికి. దైవజనుడా, నా సేవకుడా, నా ప్రజల ఆలయంలో ఉన్నప్పుడు నా ప్రజల్ని ఇలా దీవించు అని మోషే అహరోను సంతానానికి నేర్పుతున్నాడు. నా ప్రజలు ఇలా దీవించాలి. ఎలా దీవించమంటున్నాడు? ఇప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధిని సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము కలగజేయును గాక. ఏంటమ్మా? అట్లా వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదిస్తానన్నాడా లేదన్నాడా? మోషే నా పిల్లల చేత నా సాధుకుల చేత ఆశీర్వదించమని మోషే చెప్పాలని మోషేతో మాట్లాడాడండి. ఆనాటి కాలంలో ముఖాముఖిగా మోషేకు చెప్పి
ఆరవ సంతతి వారు యాజకులు నా మందిరములో నా కాంతి ప్రకాశింపజేస్తాను వారి మీద. వాళ్ళ నోట ఒకటి ఏది పలుకుతే అది నా ప్రజలకు నెరవేరుద్ది. అందుకే నా కాంతి నా మహిమ వాళ్ళ మీద ఉదయింపజేస్తాను. నువ్వు ఆశీర్వదించబడాలి అని అనమను వాళ్ళ నోటితో. అప్పుడు నా ప్రజలు ఆశీర్వదించబడతారు, నా ప్రజలు అప్పుడు సమాధానంగా ఉంటారు అని మోషే చేత చెప్పిస్తున్నారని అహరోని సంతానానికి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి వస్తే తిరుగులోకి అని చెప్పేది మేము ఊరుకునే కాదండి. ఆయన సన్నిధి యొక్క కాంతి, ఆయన సన్నిధి యొక్క సమాధానం, ఆయన సన్నిధి యొక్క ఆశీర్వాదం మీ మీదకు రావాలంటే దైవజనుల నోట్ల ఆశీర్వాదాలు ఉంచాడు దేవుడు, ముందే నేర్పించాడు. వాళ్ళని ఆశీర్వదించు. బాలాకు కూడా బిలాము తీసుకెళ్ళి ఇజ్రాయేల్ శపించబట్టే బిలాము నోట్లో దేవుడు ఆశీర్వాదాలు ఉంచాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించమన్నాడు కానీ శపించమని అనలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, శపించే దేవుడు కానీ కాదు. నా ప్రజలను దీవించు, ఆశీర్వదించు, నా ప్రజల మీద సమాధానం ఉండలుగా కన్ను చెప్పు అని మాతో దేవుడు మాట్లాడి దీవించమని చెప్తే మేము దీవిస్తున్నాం. ఆ మాటలని అడుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలను ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా? తన ప్రజలను బలపరిచే, తన ప్రజలకు సమాధానం ఇచ్చే, తన ప్రజలను ఆశీర్వదించే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదాలు మనము మందిరానికి రాకుండా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవజనుడికి నేర్పి ఆశీర్వాదాలు ప్రజల మీద సంహరిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేహం లేని దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవుడు, ఆత్మరూపిగా ఉన్నాడు కనుక దైవజనుల్లోకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన సన్నిధి కాంతుల మీద ఉదయింపజేస్తున్నాడు, ఆయన సమాధానం మీద ఉదయింపజేస్తున్నాడు, ఆయన ఆశీర్వాదం మీద మెండుగా పొమ్మడిస్తున్నాడు, ఆయన దీవుల మీద మెండుగా పొమ్మడిస్తున్నాడు. ఆ కుమరించే టయానికి నువ్వు ఎక్కడ పొలంలో ఉంటున్నావా, సినిమా హాల్లో ఉంటున్నావా, మంచం మీద ఉంటున్నావా, టీవీ దగ్గర ఉంటున్నావా, ఎక్కడున్నావు, లజ్జలు లేకుండా ఉన్నావా, ఎక్కడున్నావు నువ్వు, నీ స్థితి ఎక్కడ ఉంటుంది, నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది. దైవ దీవుల్లో పొందుకున్న నా సన్నిధిలో ఎక్కడ దొరుకుతున్న దేవుడు నాలో కంటే శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన సమయాన్ని ఎక్కడున్నావు? శాపాలు జరుగుతున్నావా, దేవుని యొక్క తీరులో పొందుకుంటూ అనిపిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 28వ కీర్తన 8వ వచనం, 8, 9 వచనాలు చూద్దాం. కీర్తన తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. చప్పట్లు మీరు పడాలంటే యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, యెహోవా తన ప్రజలకు ఆరోగ్యము, యెహోవా తన ప్రజలకు బలము, యెహోవా తన ప్రజలకు సమాధానము, యెహోవా తన ప్రజలకు శాంతి, యెహోవా తన ప్రజలకు ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. తన ఎప్పుడవుతావు ఆయన బిడ్డని, ఎప్పుడవుతావు? బయట ఉన్నావు ఎంతకాలం, గుమ్మం లోపలికి ఇప్పుడు వస్తావు, బయట ఎంతకాలం. తన ప్రజలు ఎప్పుడవుతారు? నన్ను తాత్పర్యంతో తన బిడ్డలు ఎప్పుడవుతావు? తన బిడ్డలైతే దేవుడు తన బిడ్డకి స్వాస్థ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, తన సన్నిధిలో ఉన్న వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు ఆశీర్వాదాల పాత్ర ఉంది. నీ మీద పొమ్మరించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను బలవంతురాలుగా చేయాలని, నిన్ను సమాధానకరురాలుగా చేయాలని ఆయన తీసుకొస్తే నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఒక లోకానుసారమైన జీవితాన్ని జీవించే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. నీ భవిష్యత్తుని దేవుడు మీరంతగా నేను ఫలింపరుచుకోవాలంటే, నూతన బలంతో నేను నింపాలంటే దేవుని సన్నిధికి రా. హల్లెలూయా, హల్లెలూయా. 128వ కీర్తన 5వ వచనంలో కూడా చెప్తున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు
సియోనులో నుంచి నేను నిన్ను లోతైన అనుభూతుల నుంచి ముఖాముఖిగా మాట్లాడే అనుభూతుల నుంచి దేవుడు తన దైవజనుల ద్వారా మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే సియోను అనుభవం. సియోనులో నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చప్పట్లేదు పట్టాలనుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించే దేవుడు సియోనులో నుంచి సమాధానం ఇచ్చాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా. తమకు దేవుడు కాగల జనులు ఎలాంటి వారంట? ధన్యులు. దేవుడు నాకు దేవుడు అన్నవాళ్ళతో నా దేవుడు, నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నా సొంత, నా తండ్రి, నా కన్న తండ్రి, నా దేవుడు యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఇచ్చేది, బలం ఇచ్చేది, ఆశీర్వదించేది. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు? బలమిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించు. ఈ పిల్లలు వృత్తి పొందించును గాక. ఈ పాడి పంటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఈ పశు మందులు ఆశీర్వదించబడును గాక. ఈ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడును గాక. ఈ చదువులు ఆశీర్వదించబడును గాక. నీవు కుటుంబంలో ఆరోగ్యవంతురాలుగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. నువ్వు ఫలించే ద్రాక్ష వల్ల ఉండును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటా. ఒకరితో ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన చేసుకుంటా. నేను ఆశీర్వదించేది నేను